మనం ప్రొఫెషనల్గా ఫోటోని ఎలా ఎడిటింగ్ చేసుకోవచ్చో, ఎలా బెస్ట్ క్వాలిటీ మనకి ఇవ్వచ్చో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇది స్వామివారి ఎడిటింగ్ చేసింది ఫోటోషాప్లో. మొదటిసారిగా ఒక న్యూ ఫైల్ తీసుకోండి. విడ్త్ 812 తీసుకోండి. 300 రిజల్యూషన్ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఒక కొత్త ఫైల్లోకి మనం ఎక్స్పోర్ట్ చేసుకున్న ముందు మనకు కావాల్సిన ఫొటోస్ని గూగుల్ నుంచి తీసుకోండి. ఆ ఫోటో ఇలా సెట్ చేయండి. ఆ ఫోటో కొంచెం కలర్ని పెంచండి. ఆ కలర్ ఎలా పెంచాలంటే Ctrl+Shift+A అంటే ఫిల్టర్స్ వస్తాయి. దాంట్లో కొంచెం సాచురేషన్ పెంచండి. అలా పెంచడం వల్ల ఫోటో కొంచెం బ్రైట్నెస్గా, కలర్గా, థిక్నెస్గా కనిపిస్తుంది. Ctrl+Mలో పోండి, కలర్ పెంచండి, సాచురేషన్ పెంచండి, థిక్నెస్ చేయండి. ఇలా చేయడం వల్ల కలర్ పెరుగుతుంది. ఇప్పుడు చూడు, మొదటిసారికి ఇప్పటికీ ఎంత డిఫరెంట్గా కనిపిస్తుందో ఫోటో. ఇది ఏడుకొండలవాడి స్వామివారి ఫోటో. అలాగే గరుత్మంతుల వారి ఫోటో. మనం దీన్ని నెట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకున్న ఫోటో. ఈ ఫోటోని మనం ఎలా చేసుకోవాలి అంటే, ఈ ఫోటోని మనం కట్ చేసుకోవాలి. మనకు సరిపోయిన విధంగా ఫెదర్ ఇచ్చేసి దానికి 2 ఫెదర్ ఇవ్వండి. ఒక మ్యాక్సిమం ఒక 20 పెట్టండి. పెట్టిన తర్వాత ఫెదర్లకు వెళ్ళేసి డిలీట్ చేయండి. ఆ మిగతాది పోతుంది. ఇప్పుడు మనకు ఒకటే ఉంటుంది, చూసారా? ఇలా కొంచెం దగ్గరగా చూసుకొని జూమ్ చేసి చూడండి. ఇంకేమైనా వైట్గా ఉంటే అది కూడా పోతుంది. అలా తీసేయండి. ఇప్పుడు మనకు కావాల్సిన విధంగా దాని ఇమేజ్ని సెట్ చేసుకోండి. కొంచెం సాఫ్ట్ ఫిల్టర్లో ఆన్ చేసుకొని నాయిస్ లేకుండా చూసుకోండి. ఇక్కడ పెట్టామన్నమాట. ముందు ఉంటాడు కదా ఏడుకొండలవాడు, అలిపిరి దగ్గర కానించి పోతుంటే అక్కడ మన గరుత్మంతులు వారు ఉంటారు కాబట్టి అక్కడ సెట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామిని Ctrl+J అని డూప్లికేట్ తీసుకోండి. డూప్లికేట్ తీసుకున్న తర్వాత స్వామివారి ఫోటో సేమ్ ఇలాగ మన గరుత్మంతుల వారు చేసుకున్నట్టే కట్ చేయండి. ఫోటోని ముందుకు కట్ చేసుకొని దగ్గరికి జూమ్ చేసుకొని చూసుకోండి. ఆ ఫెదర్ 2 ఇవ్వండి. మామూలుగా 10 సరిపోతుంది. దాంట్లో కొంచెం కలర్ సాచురేషన్ పెంచండి. ఇప్పుడు ఓకే అవుతుంది. ఇప్పుడు సేమ్ మనం గరుత్మంతులు ఎలా ఫోటో తీసుకున్నామో అలా చేయండి. ఇప్పుడు Ctrl+Shift+A అని చెప్పేస్తే సరిపోతుంది. Ctrl+J తీసుకోండి. మనకు ఉన్నప్పుడు బ్యాక్, ఆఫ్టర్. దీని తర్వాత ఫోటోని మన కొండ వెనుక ఉన్నట్టు ఉండాలి కదా, ఏడుకొండలవాడు కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మాస్క్ తీసుకోవాలి. మాస్క్ తీసుకొని బ్లాక్ బ్రష్ టూల్ తీసుకుంటే ఎరేజ్ అవుతుంది. వైట్ బ్రష్ తీసుకుంటే ఫోటో బయటకు వస్తుంది. అంటే బ్యాక్, ఫ్రంట్ మనం చేసిన పని, చేయని పని. ఇప్పుడు బ్లాక్ తీసుకున్నాం, ఇప్పుడు వైట్ తీసుకున్నాం, వచ్చింది. ఇప్పుడు బ్లాక్ తీసుకున్నాం, పోయింది. అలాగనమాట. ఎందుకంటే మనం ఒకళ్ళు తప్పు చేసినాం అనుకో, మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవచ్చు. డైరెక్ట్ అలా కట్ చేస్తే మళ్ళీ మనకు రాదు కాబట్టి. ఓకే. ఇప్పుడు మనకు స్వామివారు ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోండి. జూమ్ దగ్గరగా తీసుకొని పెట్టేసుకోండి. కొంచెం బయటికి ఉంటే దాన్ని కూడా నీట్గా కట్ చేయండి. ఇప్పుడు స్వామివారు ఎక్కడ ఉంటారు? అలిపిరి కొండపైన చూస్తుంటే అక్కడ నామాలు కనిపిస్తుంటాయి కదా, నామాల పైన. అలాగనే మళ్ళీ ఇంకో స్వామివారి ఫోటో కొంచెం ఆడ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని సెట్ చేయడం కోసం పెట్టేసుకోండి.
సేమ్ ఇది మనం ఇలాగ ముందు వెంకటేశ్వర స్వామి చేసినట్టే అలాగనే చేయండి. ఆ బ్లాక్ మాస్క్ తీసుకొని తీసివేయండి, రబ్ చేయండి, అంతే పోతుంది ఫోటో. మళ్ళీ వైట్ చేస్తే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. దీన్ని ఫిల్టర్లోకి వెళ్ళి చూడండి, అన్ని రకరకాల మనకు నచ్చినట్టు చూసుకొని దీన్ని లూమినేట్లో పెట్టేసుకుందాం. ఇది కొంచెం తగ్గించండి, ఫెదరు తగ్గిస్తే కొంచెం ఆకాశంలోకి పోయినట్టు అనిపిస్తుంది కదా, చూడడానికి అందంగా అనిపిస్తుంది. ఇప్పుడు గరుత్మంతుల వారిని కొంచెం ఫ్రంట్ సైడ్ పెట్టేసేయండి. ఇప్పుడు స్వామివారి ఫోటో కొంచెం కలర్ పెంచుకోవడం కోసం శాచ్యుయేషన్ పెంచాలి కదా. సో దాని తర్వాత వెనకంగా మనకి ఎల్లో షేడ్ కావాలి కాబట్టి ఒక న్యూ ఫైల్ తీసుకొని ఆ ఎల్లో షేడ్ని స్వామివారి వెనకకు పంపించండి. ఇప్పుడు దీన్ని కూడా సెట్ చేసుకోండి. ఫోల్డర్లోకి పోయేసి ఫిల్టర్లోకి పోతే మనకు కావాల్సిన కలర్ శాచ్యుయేషన్ వస్తుంది. మనకు కావాల్సిన విధంగా దాన్ని సెట్ చేసుకోవడమే. ఎల్లో స్వామివారి వెనక ఎల్లోగా లైటింగ్స్ ఉంటుంది కదా, సూర్యుడు లైటింగ్ లాగా, అలా చేసుకోండి. ఇది ఓకే, ఇది ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఫోటో స్వామివారి కొంచెం నగలు ఎల్లో చేద్దాం కొంచెం. దాన్ని ఏం చేయాలి, మనం కంట్రోల్ బి అని చెప్పినా ఎల్లో పోతుంది, లేకుంటే కంట్రోల్ షిఫ్ట్ ఏ అన్న కెమెరా రా ఫిల్టర్స్ వస్తుంటాయి కదా, కెమెరా రా ఫిల్టర్లోకి వెళ్ళేసి కలర్ శాచ్యుయేషన్ పెంచండి. కలర్ శాచ్యుయేషన్ పెంచితే సరిపోతుంది. కింద డీనైట్లోకి పోండి, కలర్ శాచ్యుయేషన్లోకి వెళ్ళండి. అప్పుడు చూసారా వెనక బ్యాక్ ఫ్రంట్ ఇప్పుడు ఎలా ఉంది, కలర్ శాచ్యుయేషన్లో నిండుగా నగలు నిండుగా అనిపిస్తుంది. ఫోటో కూడా చాలా అందంగా ఉంది చూడడానికి. ఇలా మీరు సొంతంగా ఎడిటింగ్ చేయండి, ప్రొఫెషనల్గా ఉంటుంది. ఇది మనం ఎంత పెద్ద ఫ్లెక్సీ వేసుకున్నా, ఎంత పెద్ద షీట్ వేసుకున్నా ఎలాంటి కాదు. ఇప్పుడు ఫోటో మొత్తం పూర్తయింది. ఇప్పుడు ఇది పక్కా ప్రొఫెషనల్ లాగా ఉంటుంది. దీన్ని మనం ఏ సైజ్ అయినా ప్రింటింగ్ చేసుకోవచ్చు. ఏమాత్రం బ్లర్ కాదు, చాలా క్లారిటీగా ఉంటుంది, హెచ్డి క్వాలిటీలో ఉంటుంది. ఇలా మీరు నేర్చుకొని చేయండి. ఏ ఫొటోస్ అవి ఫోన్లకి మామూలుగా ఉంటాయి కానీ వాటి ప్రింటింగ్ పనికిరాదు. ఇప్పుడు మనం చేసిన ఫోటో ఎక్కడైనా మనం దీన్ని ఏ సైజులోనైనా కూడా మంచి ప్రింట్ వేసుకోవచ్చు. ఇలాగా మంచి మంచి ఫొటోస్ ఎలా ఎడిటింగ్ చేయాలో నేను నేర్పిస్తాను. తప్పకుండా మీరు నేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. మీ ఇండియన్ స్టూడియో మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో.